ఇలాంటి ప్రశ్నలు, దీనికి జవాబులు తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కారణం, ఈనాడు సమాజంలో ఒకే బైబిల్ కలిగిన వారు ఒక్కటిగా లేరు. అనేక విధాలుగా బోధ చేస్తున్నారు. అనగా ఎవరికి తోచినట్లుగా వారు చేస్తున్నారు. అనగా ప్రార్థన చేయాలంటే ఒక తేడాలు ఉంటాయి, బాప్తిసం తీసుకోవాలంటే తేడాలు ఉంటాయి. ఒక సేవకుడు చెప్పింది మరొక సేవకుడు చెప్పడు. ఇలా అనేకమైనటువంటి తారతమ్యాలు అనేటివి సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. అందరి చేతిలో బైబిల్ ఉన్నా మరి అందరూ ఒక్కటిగా బోధించట్లేదు. కాబట్టి ఎవరికి నచ్చినట్లుగా వారు బోధిస్తున్నారు. అందుకనే క్రైస్తవులు ఇంచుమించు 300 కోట్లకు పైగా ఉన్న 30,000 డినామినేషన్లకు పైగా 33,000 డినామినేషన్లు ఉన్నాయి. అనగా 33,000. వాటిల్లో మనకు కొన్ని మాత్రమే తెలుసు. ఏంటంటే ఆ శాఖలు దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి తమకంటూ కొన్ని కట్టడలు నియమించుకొని మనుషుల ఉద్దేశాలను ఆచరిస్తూ ముందుకు సాగిస్తూ ఉంటారు. అనగా కొందరేమో స్వస్థతలు ఉన్నాయంటారు, మరికొందరు లేవంటారు. మరొకరు ఆత్మ ఉంది అంటారు, లేదు అంటారు. మరికొందరు దయ్యాలు ఉన్నాయి అని కొందరు అంటారు, కొందరు లేవు అంటారు. బాప్తిసం అనేది ముంచి తీసుకోవాలా అనేది ఒకరంటే, ఒకరు చిలకరింపు బాప్తిసము అని మరొకరు అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇకపోతే క్రీస్తును ఆరాధించాలి అని మరికొందరంటే, లేదు తండ్రినే ఆరాధించాలి, లేదు పరిశుద్ధాత్మునే ఆరాధించాలి, తండ్రి నామమునే ప్రార్థన చేయాలి. ఇలా రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి. మరి ఇన్ని బోధలు ఎలా వచ్చేసాయి? శాఖోపశాఖలుగా ఎందుకు మారిపోయారు? ప్రతి సంఘానికి ఒక బోధ ఉంటుంది, వారికంటూ కొన్ని కట్టడలు ఉంటాయి. ఇలా ఏర్పరచుకొని మరి విభజన చెందిపోయారు. అంటే బోధ ఒక్కటిగా లేదు. ఒక్కటిగా ఉంటే నేను చెప్పినా, మరొక్కరు చెప్పినా మీరు ఎక్కడ ఉన్నా ఒక్కటిగా ఉంటే బాగుండేది. కానీ ఒక్కటిగా ఉంది అంటే బోధ ఒక్కటిగా లేదు. ఉదాహరణకు మన ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక 7వ తరగతి కానీ 6వ తరగతి కానీ 10వ తరగతి కానీ పాఠ్యపుస్తకాలు అనేటివి ఒకేలాగా ఉంటాయి. మరి పాఠాలు చెప్పే పాఠకులు లేదా టీచర్లు అనేక మంది ఉన్నారు దేశవ్యాప్తంగా. ఎవరు చెప్పినా అందులోని సారాంశం అనేది ఒక్కటిగానే చెబుతారు. బోధకులు ఎంతమంది ఉన్నా బోధకుల చేతుల్లో పాఠ్యపుస్తకంలో 66 పుస్తకాలు కలిగిన బైబిల్ ఉన్నప్పటికీ ఎందుకు ఒక్కటిగా చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఒక్కటిగా బోధించలేకపోతున్నారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి తమకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు గనక మనం చూస్తే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు. క్రీస్తు కృపను బట్టి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత తిరిగిపోతున్నారు. అనగా ప్రేమైనటువంటి దేవుని వర్లారా, క్రీస్తు సువార్త అనేది ఆ సువార్త మన ఆత్మలను రక్షించే సత్యవాక్యము. ఈ సత్యవాక్యాన్ని విడిచేసి సత్యాన్ని చెరిపి అసత్య బోధలు సంఘములోనికి తీసుకొని వచ్చేస్తున్నారు. ఇప్పుడు కాదు, నాడే. అనగా క్రీస్తు వచ్చిన తొలి దినాలలోనే మరి అనేక మంది భిన్నమైన సువార్త బోధించే బోధకులు ఉంటున్నప్పుడు, ఈనాడు ఇంతమంది సేవకులు ఉన్నప్పుడు ఇంకెన్ని బోధలు, ఎంతమంది అసత్య ప్రచారాలు, అసత్య బోధకులు వచ్చుంటారో ఒకసారి ఆలోచించండి. అందరూ బోధకులే, అందరూ బిషప్పులే, అందరూ పాస్టర్లే. ఇలా దైవజనులుగా, బిషప్పులుగా, గొప్పవారుగా, పెద్దవారుగా పిలువబడుతున్నారు, సంఘ కాపరులుగా పిలువబడుతున్నారు. కానీ సంఘాలన్నీ ఒక్కటిగా లేవు.
అనగా బైబిల్లో లేనివి చెబుతున్నారు. బైబిల్లో లేనివి ఎందుకు చెబుతున్నారు? కారణాలు అనేకమైనవి ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని వర్లరా, మనము ఈ మాటలన్నీ చదివాం కదా. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 6-7 వచనాల్లో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అనగా ఈ చదివిన మాటలు వారికి అర్థం కాలేదు. అర్థం కాక అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకోవడమే కాదు ప్రియులారా, ఇంకా మరేం చెప్తారంటే వాళ్ళు, దేవుడు నాకు ఒక మర్మాన్ని చెప్పాడు, నాకు ఇలా తెలియజేశాడు, అందుకని ఇలా చెబుతున్నాను అని చెప్తున్నారు. పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఆ బోధ కాకుండా, ఆ పాఠము కాకుండా తనకు నచ్చింది ఒక టీచర్ చెప్పాడు అనుకోండి, తల్లిదండ్రులు ఊరికే ఉంటారా? పిల్లలు నిలదీస్తారు. కానీ పాస్టర్లు ఏది చెప్పినా కూర్చునే ఉండేవాళ్ళు మాత్రము ఏమీ పట్టించుకోరు. ఏదైతే ఉండదు, ఎవరు చెప్పిన వాక్యమే కదా, అంతా దేవుడే కదా అని అనుకుంటున్నారు. కానీ నాడైతే ఇలా లేరు. అందరూ పౌలు గారు, శీల గారు చెప్పిన ఆ వచనాలు అలాగా ఉన్నాయా, వాటి భావాన్ని ఏమన్నా మార్చారా అని అంత గొప్పవారు చెప్పిన వారు తెలుసుకున్నారు. వారు తర్కించారు, చూసి పరీక్షించి పరిశీలించి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్రేమైనటువంటి దేవుని వర్లరా, కాబట్టి బైబిలులో ఉన్నటువంటి ఈ వాక్యాలన్నీ పక్కన పెట్టి మా విశ్వాసం మాది బ్రదర్, మీ విశ్వాసము మీది బ్రదర్, దేవుడు మాకు ఇలా బయలుపరిచాడు, దేవుడు మాకు అలా బయలుపరిచాడు అని చెప్పుకుంటున్నారు. విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు ఒక్క దేవుణ్ణి నమ్ముతూ ఒక్క బాప్తీసం మనం తీసుకుంటూ ఒక్కటిగా ఉండవలసిన క్రైస్తవులు ఎందుకు ఇలా డినామినేషన్లుగా అయిపోయారు? మేము సిఎస్ఐ, మేము పెంతెకోస్తు, మేము రోమన్ క్యాథలిక్కు, మేము హెబ్రోను, మేము సియోను, ఇలా అనేక సంఘాలుగా, చర్చిలుగా, డినామినేషన్లుగా వెళ్ళిపోయారు. వారు చేసే బోధ వీరికి పడదు, వీరు చేసే బోధ వారికి పడదు. కానీ తండ్రి ఉద్దేశము, తండ్రి ఆలోచన ఎవరికైనా తెలుస్తుంది అంటున్నారా? తెలియట్లేదు ప్రేమైనటువంటి దేవుని వర్లరా. కాబట్టి ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు కూడా? వాక్య భావమును మీరు తెలుసుకోవాలి. వాక్యాలను రెండు పక్కన పెడితే ఆ వాక్యాలు కలవకూడదు. వాక్యంలో ఉన్నటువంటి సారాంశము, ఆ భావాన్ని మీరు ఆలోచించండి అనేది ఆయన చెప్తున్నాడు అన్నమాట మత్తయి సువార్తలో. అయితే ప్రేమైనటువంటి దేవుని వర్లారా, ఆదికాండముకు వచ్చేయండి, మన పాఠంలోనికి మనం వెళ్ళిపోదాం. ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు గనక మనం ఆలోచిస్తే, నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించినప్పుడు, సరిగ్గా చదవండి. కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కటి వారని చూసి వారందరిలో తమకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు లేదా వివాహం చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, నరులకు కుమార్తెలు పుట్టిరి, దేవుని కుమారులు చేసుకున్నారు అని ఇక్కడ పక్కనే 2 విషయాలు ఉన్నాయి. దేవుని కుమారులు అంటే ఎవరు? ఈ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించక తప్పు బోధలు తీసుకొని వచ్చేశారు. దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, దేవదూతలని ఒకరు. దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, ఈ సృష్టికి ముందు ఒక సృష్టి ఉండేది, ఆ సృష్టిలో వాళ్ళు ముందు ఆ సృష్టి జరిగింది, ఇది 2వ సృష్టి అని చెప్పేవారు. ఎందుకు అనగా వాక్య భావము తెలియట్లేదు. ఇక్కడ కొంచెము అక్కడ కొంచెము రాయబడిన సంగతులు అన్నీ ఒక చోటుకు చేర్చి వారు తర్కించలేదు, పరిశీలించలేదు, పరిశోధించలేదు. అందుకని అందరికీ ఒక్కటిగా అర్థం కాలేదు. అయితే ప్రేమైనటువంటి దేవుని వర్లారా, ప్రతి ఒక్క విషయము
తండ్రి మనకు రాయించి పెట్టాడు. ఆయన ఉద్దేశాన్ని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి, కానీ మన ఉద్దేశాలు, మన ఆలోచనలు బైబిల్లోనికి మనం తీసుకొని వచ్చి జోడించకూడదు. అనగా దేవుని ఉద్దేశాన్ని మాత్రమే చెప్పాలి. ఇక్కడ నేను వచ్చినాను బైబిల్ పట్టుకున్నాను, నా ఉద్దేశాలన్నీ మీకు చెప్పకూడదు. ఎవరి ఉద్దేశాలు చెప్పాలా? దేవుడు వ్రాయించిన ఆ మాటల్లోని ఆంతర్యాన్ని అర్థమయ్యేటట్లుగా మీకు బోధించాలి. అది నా కర్తవ్యం. ఒకవేళ నేను బోధించాలి అనుకోండి, నిన్న బైబిల్ పట్టుకొని ఈరోజు వచ్చి దేవుడు నాకు బయలుపరిచాడు అని కళ్ళబొల్లి మాటలు నేను చెప్పాను అనుకోండి, అయినా నమ్మేస్తున్నారు క్రైస్తవులు. మోసం చేసేవాళ్ళు ఉంటారు. మోసపోకూడదు మనం, అనగా మీరు మోసపోకూడదు అన్నమాట. అసలు చెబుతున్నారు ఎంతవరకు వాస్తవం అన్నది చెక్ చేసుకోవాలి. ఒక బంగారు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక ఆస్తి కొనడానికి వెళ్ళారనుకోండి, ఒక బట్టలు తీసుకోవడానికి వెళ్ళారనుకోండి, ఒక కూరగాయలు కొనడానికి వెళ్ళారనుకోండి, ఎంత పరీక్ష, ఎంత ఆలోచన. ఇవి పాడైపోయినావా, ఇవి మంచివా, మనం పెట్టే డబ్బుకు తగినటువంటి బట్టలు ఇస్తున్నారా, ఇత్యాది విషయాలన్నీ చక్కగా ఆలోచిస్తారు కదా. ఇదేమైనా నకిలీ బంగారా? రాతపూర్వకంగా అయితే ఈ ఇల్లు ఎవరి పేరుతో ఉంది, అంతకుముందు ఎవరి పేరుతో ఉండింది, ఒకవేళ మనం తీసుకుంటే ఏమన్నా నష్టపోతామా అని నలుగురికి అడిగి తెలుసుకుంటాం. మరి దేవుని విషయానికి వచ్చేటప్పటికి ఆలోచించే పరిస్థితే లేకుండా పోయింది క్రైస్తవులు. అందుకనే అనేక మంది తమకు నచ్చిన బోధలు తీసుకొని వస్తున్నారు. వారు చెప్పిందే వేదంగా భావించి క్రైస్తవులు కూడా వెళ్ళిపోతున్నారు. 4 మాటలు చెప్పాలి అంటే, కనీసం 10వ తరగతి పాఠాలు చెప్పాలంటే ఎంతవరకు చదవాలి? BA BCom అంతవరకు చదువుకోవాలి. చదువుకున్న వారు అర్హత పొందాలి. అర్హత పొంది అప్పుడు తక్కువ అనగా 7వ తరగతి 8వ తరగతి పాఠాలు బోధించడానికి సెలెక్ట్ చేసుకుంటారు. మరి అలాంటప్పుడు పాస్టర్లు అనేవాళ్ళు మరి ఏమీ చదవకుండా దేవుడు నాకు ఏదో చెప్పేశాడు అని బైబిల్ 66 పుస్తకాలు ఉన్న ఆ మాటలను చదవక తమకు నచ్చింది సోది చెబుతున్నారు. ప్రేమైనటువంటి దేవుని వల్ల అలాంటి సోది మాటలు, చెత్త మాటలు వినకూడదు. మనకంటూ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. 66 పుస్తకాలు కలిగిన పుస్తకం బైబిల్ మన చేతిలో ఉంది. మనం ఎందుకు పరిశీలించకూడదు చెప్పండి? మన ఆత్మలను రక్షించు శక్తి కలిగిన దేవుని మాటలను ఎంత శ్రద్ధతో మనం వినాలి, ఎంత శ్రద్ధతో వాటిని పరీక్షించాలి, పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి, బ్రతకాలి, నిత్య జీవం పొందుకోవాలి. ఈ విషయాలన్నీ మీకేమన్నా కొత్తవా? కాదు ప్రియులారా, మీకు అందరికీ తెలిసినవే. కానీ అలాంటి పరిస్థితులకి ఆ కష్టాన్ని అనుభవించుటకు మీకు ఇష్టం లేకుండా పోయింది. కష్టపడందే ఏది రాదు, ఊరకే కష్టపడితేనే వస్తుంది. మరి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం మీరు కూడా కష్టపడాలి, చదవాలి, వినాలి. అసలు ఉందా లేదా, ఏం చెప్పాడు అనేది దేవుని మనసును మనము చక్కగా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. అనగా దేవదూతలంటే ఎవరో కాదు, పరలోకం నుండి వచ్చి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారని మరికొందరు చెప్తున్నారు. ఇలా వాళ్ళు చెప్పడానికి ఒక కారణం ఉంది. బైబిల్లో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించెను. సరిపోతుంది. అంటే దేవదూతలు వచ్చారు. ఇది ప్రత్యేకమైన ఒక సందర్భం. అనగా దేవదూతలు ఎక్కడి నుంచి వచ్చినారు? దేవుని యొద్ద నుంచి వచ్చారు. ఆ పుట్నోట్లో 1 అని వంకేసి ఏం రాశారు? దైవ కుమారులు అని రాయబడింది. ఆ రాయబడిన ఆ వచనాన్నే పట్టుకొని దానినే ఆలోచిస్తే మనకి ఏం బోధపడుతుంది చెప్పండి? దానినే మనం చదువుకుంటే 66 పుస్తకాలు మనకెందుకు? ఉదాహరణకు యెషయా గ్రంథంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. మరి అక్కడ మనం చదువుకొని ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని ఆ వచనం కాడనే మనం నిలబడిపోయామనుకోండి, నిలబడితే మనకి ఏమీ అర్థం కాదు.
అదే మత్తయి సువార్త కూడా చదివామనుకోండి, ఆమె కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. అవునా? అంటే అక్కడ కొంచెం రాయబడింది, దాన్ని మనం చదివాం. దాని గురించి ఇంకా ఎక్కడ రాయబడింది అని పరిశీలిస్తే మత్తయి సువార్తలో కూడా రాయబడింది. ఆమె కన్యక గర్భవతి అయ్యింది, కనేసింది, ఆయన పేరు ఇమ్మానుయేలు, యేసుక్రీస్తు అని చెప్పారు. ఆయన కూడా వచ్చి ప్రాణాన్ని పెట్టి మన పాపాల నిమిత్తం బలి అయ్యాడు, తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు అన్న సమాచారము మనకు తెలిసి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. కాబట్టి ఆ వచనాన్నే ఒకదాన్ని చదువుకొని అక్కడ మనం నిలబడకపోకూడదు. అందుకనే 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథాన్ని చక్కగా మనము అవపోషణ పట్టాలి. అనగా ఈ సృష్టికి ముందు ఎవరో లేరు అనే విషయము మనం తెలుసుకోవాలి. దేవుని కోసం బ్రతికి వారు వెళ్ళిపోయారు, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చారు, ఇది రెండవ సృష్టి అని కూడా బోధలు వస్తున్నాయి. అనగా తప్పుడు బోధలు వస్తున్నాయి, బైబిల్లో లేని మాటలు చెప్తున్నారు. అలా లేని మాటలు చెప్పే మాటలు మనము వినకూడదు. యోహాను సువార్త వారు చెప్పడానికి మరొక వచనం చూపిస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుంచి కనుక మనం చూస్తే, యోహాను సువార్త దీన్ని చదవండి. 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడవుతారు అని చెబితే దీనిని కూడా అపార్థం చేసుకున్నారు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఎలాగైతే అపార్థం చేసుకున్నారో, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి నాకు అంటే సృష్టికి ముందు మరొక సృష్టి ఉంది, నేను వచ్చి వీరిని రక్షించి నేను తీసుకొని పోతాను, వారిని వీరిని ఏకం చేస్తాను అని చెప్పాడు ప్రభువు అనే మాట చెప్పుకుంటున్నారు. అలాగా బోధకులు బోధిస్తున్నారు. ఇలా అనేకమైనటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ఈ దేవుని కుమారులను ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి నరుల కుమారులను అనగా దేవుని దూతలను ఈ భూమి మీద ఉన్నటువంటి నరులను కలిపేస్తున్నారు, కలిపి చెరిపేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని వర్లరా. అనగా పరలోకంలో ఉన్న దేవుని కుమారులు ఉన్నారు, సృష్టికి ముందున్న వాళ్ళు దేవుని కొరకు బ్రతికి పరలోకంలో కొంతమంది ఉన్నారు అనే బోధ కూడా చేస్తున్నారు. ఈ ఇద్దరిని ఒకటి చేస్తాను అని చెప్పుకుంటున్నారు. పైగా నాకు దర్శనంలో ప్రభువు చెప్పాడు అనుకుంటున్నారు. దర్శనము చెప్పితే ఈ 66 పుస్తకాలు కలిగిన గ్రంథం మనకెందుకండి? దీనిని ఎందుకు పరిశీలించాలి? ఎందుకు మనము ఆలోచించాలి? అసలు అందరికీ దర్శనాలు వస్తే మనము ఇక్కడికి ఇంత కష్టపడి ప్రయాసపడి ఎందుకు రావాలి? దర్శనాలు మనం కూడా కనొచ్చు కదా, మనము ప్రార్థన చేసుకొని ఇంట్లో మోకాళ్ళు వేయచ్చు కదా. అది చెబుతున్నాడు ఆ దేవుడు. పాఠ్య పుస్తకంగా మనకి ఇచ్చి దాన్ని బాగా చదవమన్నాడు అన్నమాట. ఆలోచిస్తూ పరిశీలిస్తూ అసలు ఎప్పుడు రాయబడింది, ఎక్కడ రాయబడింది, ఎందుకు రాయబడింది, ఏ కాలంలో రాయబడింది, ఇప్పుడు మనం తీసుకోవచ్చా కాదా, ఇది నెరవేరిందా నెరవేరలేదా, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలిసి ఉండాలి కదా. తెలిసి ఉండాలి అంటే బైబిల్ను మనము కూడా చదివి ఉండాలా అనేది మనకు తెలుసుకోవాలి ప్రేమైనటువంటి దేవుని వర్లరా. అయితే ఇలాంటి తప్పుడు బోధలు ఎందుకు చేస్తారంటే వారు తెలియక కూడా చేస్తున్నారు. తెలియక ఎందుకు చేస్తున్నారు? వారు చదివి తర్పీదు పొంది చక్కగా అవగాహన చేసుకొని ఏ వచనము ఎందుకు రాయబడింది, ఎవరి గురించి రాయబడింది, ఎవరి కొరకు రాయబడిందో దానిని పరిశీలించే వివేచించే అటువంటి జ్ఞానము నేర్చుకోవట్లేదు, అభ్యసించలేదు. కనుకనే వారు తప్పులు చెబుతున్నారు. అభ్యసించాలి. ఉదాహరణకు ఒక డ్రైవర్ అనుకోండి, డ్రైవింగ్ నేను నేర్చుకోలేదు, నేను డ్రైవింగ్ చేశాను అనుకోండి, ఎదుటివారిని యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉందా లేదా? ఉంది. మరి నేను ఎప్పుడు డ్రైవింగ్ చేయాలి? డ్రైవింగ్ నేను నేర్చుకోవాలి. నేను డాక్టర్ అనుకోండి, డాక్టర్ అంటే దానికి తర్ఫీదు పొందాలా లేదా?
పొందాలి. అంటే కొన్ని సంవత్సరాలు దాని గురించిన చదివి ఆలోచించి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసి దానిలో మనము సర్టిఫికెట్ సంపాదించి ఇతను చెయ్యగలడు, సమర్థుడు అన్నప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్గానో చెవికో కన్నుకో ముక్కుకో ఇంతగా చదివి ఆ సర్టిఫికెట్ పొందిన తర్వాత మాత్రమే వైద్యము చేస్తున్నారు. ఎందుకు? మనిషి కాపాడబడాలి. ఇది బైబిల్ కూడా ఎలాంటిదంటే మన ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యం. ఈ వాక్యాన్ని చెప్పి మరణించే వారిని కూడా తిరిగి లేపి తండ్రి దగ్గరకు చేర్చాలి. అలా చేర్చాలి అంటే కనబడని దేవుని గురించి ఎంతగా అర్థం చేసుకోవాలో చెప్పండి. కనిపించే మనుషుల గురించే ఒక భార్య అంటది భర్తతోటి, నా మనసును మీరు గ్రహించలేకున్నారు, నన్ను మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఇన్ని రోజులు కాపురం చేసినా నేనేంటో నీకు అర్థం కాలేదు అని చెప్తారు. ఏది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భార్య భర్తతోటో భర్త భార్యతోటో అంటున్నారు. మరి కనబడని దేవుని గురించి ఇంకెంత గొప్పగా ఆలోచిస్తే అర్థమవుతుంది చెప్పండి. కనబడిన పరలోకం, కనబడిన దేవుడు, కనబడిన పాతాళం, కనబడిన అగ్నిగుండం, కనబడిన దేవదూతలు, కంటికి కనిపించేదానినే మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే కనపడిన వాటిని మరి ఇంకెంత గొప్పగా ఆలోచిస్తే బోధపడుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ప్రేమైనటువంటి దేవుని వర్లరా. అయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం, సంగతులు పైన మాత్రమే మీకు చూస్తే దానికి బోధపడదు. చదవండి. సంగతులను పైననే చూస్తున్నారు. పైన చూస్తే ఎలా అర్థమవుతుంది చెప్పండి. ఒక మనిషిని ఇలా చూసామనుకోండి, మనకి ఏమర్థమవుతుంది? ఆ మనిషి ఏంటి, ఆ మనిషి స్థితిగతులు ఏంటి, ఆ మనిషి కుటుంబం ఏంటి, వారి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి వారు, మంచివారా చెడ్డవారా, వారి కుటుంబ నేపథ్యం ఏంటి, ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఆ వ్యక్తిత్వం అనేది మనకు బోధపడుతుంది. ఇలా చూడగానే ఏమీ అర్థం కాదు ప్రేమైనటువంటి దేవుని వర్లరా. పైన అంటే చూస్తే మనకు ఏమీ అర్థం కాదు. ఉదాహరణకు మనకు పొలం పనులు చేసే అలవాటు ఉంది. ఇప్పుడు పొలం పని చేయాలంటే ఎలా? నాగలి కట్టి లోతుగా దున్ని బాగా చదును చేసి నీరు పెట్టి విత్తనాలు చల్లితే మంచిగా ఫలాలు అనేటివి వస్తాయి. మనము దున్నలేదు, దాన్ని పైన అలా తీసుకొని వెళ్ళామనుకోండి, మనము విత్తనాలు జల్లాం, మనకు పంట వస్తుందా? రాదు. అంటే పైన మనం ఆలోచిస్తే సంగతులు ఏం బోధపడతాయి చెప్పండి? తెలియని విషయాలన్నీ ఆలోచించాలి కదా, అర్థం చేసుకోవాలి కదా, అది చెబుతున్నాడు అన్నమాట. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 24వ వచనంలో ఈ సత్యం అనేది బహు లోతుల్లో ఉంది, దానిని వెలికి తీయాలి అంటారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం, సత్యమైనది దూరంగానో బహు లోతుగానో ఉంది, దానిని పరిశీలన చెయ్యాలి, లేకపోతే అర్థం కాదు. సత్యమైనది ఎక్కడుంది? దగ్గరగా లేదు, దూరంగా ఉంది. సత్యమైనది ఎలా ఉంది? లోతుల్లో ఉంది. విలువైన సమాచారం అనేది బైబిల్ గ్రంథంలో నిక్షిప్తపరిచారన్నమాట దేవుడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఏమి ఉన్నాయో అవన్నీ బైబిల్ గ్రంథంలో నిక్షిప్తపరిచాడు. దానిని మనము వెలికి తవ్వి తీసి పట్టుకోవాలి. వజ్రాలు కావాలనుకోండి, మీకు పైన దొరుకుతాయా? దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడో లోతుల్లో. ముత్యాలు కావాలనుకోండి, సముద్రంలో ఎక్కడో సముద్రపు లోతుల్లో ఉంటాయి. దాన్ని వెతికి పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు చాలా విలువైనగా ఉంటాయి. బంగారు ఎలా దొరుకుతుంది? పైన దొరకదు. బంగారు చాలా విలువైనది, ఎంతో గనులుంటాయి, ఎంతో లోతుల్లోకి వెళతారు, ప్రాణాలకు తెగించి వాటిని తవ్వి తీసి బంగారుగా మారుస్తారు. అనగా ఏది కూడా విలువైన సమాచారం కానీ విలువైన వనరులు కానీ ఒక పెట్రోల్ కానీ ఇలాంటివన్నీ కూడా పైన లేవు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. సముద్ర గర్భాలలో ఎక్కడో లోపల ఉంటుందన్నమాట, దానిని తీస్తారన్నమాట. ఎందుకు? అంత విలువైనది. ఇలా
మనం అర్థం చేసుకోవాలి. కనిపించే అక్షరాలలో మనకి ఏమీ అర్థం కాదు. కనిపించే అక్షరములో ఆ భావాన్ని మనము ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. తండ్రిని గొప్పగా మనము ఆలోచించి ఆయన చెప్పినట్లుగా బ్రతకడానికి మనము దివారాత్రం దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానించినప్పుడు మాత్రమే మనకు బోధపడుతుంది. మనం ధ్యానించకపోతే మనకేమీ అర్థం కాదు. కష్టపడిందే ఏది రాదు ప్రియులారా. మీకు జీతం కావాలంటే నెల పొడవునా వారి కాళ్ళతో చెప్తే మీరు చేతితో చేయాలి. అప్పుడు మీరు అడక్కపోయినా జీతం ఇస్తారు. అలాగే బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినము మీరు పరిశోధించినప్పుడు, ప్రతిదినము చదివినప్పుడు, ప్రతిదినము ఆలోచించినప్పుడు అందులోని సమాచారం అంతా ఎక్కడుంటుంది? బైబిల్లో ఉండదు, మీ బుర్రలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ మనందరికీ శ్రద్ధగా చదివితే మనకు అర్థమవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఆదికాండంలో 6వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడిన ఈ దేవదూతలైతే వీరిని గూర్చి ఏం చెప్తున్నాడు? దేవుడు కదా చెప్పాలి. ఈ సృష్టిని కలిగించింది, ఈ సమస్త విశ్వాన్ని కలిగించింది దేవుడైనప్పుడు దేవుడు కదా మనకు చెప్పాలి. మనుషులు చెప్పాలన్నా దేవుడు చెప్పాలన్నా దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాడా లేదా? చెప్పేశాడు. ఎక్కడ చెప్పాడు? ఇక్కడ కొంచెము అక్కడ కొంచెం, ఇక్కడ అక్కడ అంటే 66 పుస్తకాలు కలిగిన గ్రంథంలో మరొక చోట వ్రాయించి పెట్టాడు. ఆ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన మనసు, ఆయన చెప్పిన మాట మనకు బోధపడుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైనందున నాకు కుమారుడయుండును అనియు. ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా అని అడుగుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెబుతున్నాడు. మనకు గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఆ దూతలతో ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు కదా. కుమారుని గురించి అయితే చెబుతున్నాడు, దూత గురించి చెప్పట్లేదు. అలాగే మరొక మాట చూస్తే గన హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. వీరందరూ అంటే దేవదూతలందరూ, వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందేవారికి పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు. మనమెవరు? మనము కూడా ఆత్మలే. మనమెవరంటే కుమారులైన ఆత్మలం. వారెవరు? పరిచారకులైన ఆత్మలు. వారికి మనకు చాలా తేడా ఉంది. అగ్ని వాయువులుగాను దూతలుగాను ఈ సర్వ సృష్టిలో అనేక విధాలుగా వారు పనిచేస్తున్నారు. వారు సేవకులు, మనమైతే తండ్రికి పిల్లలం. ఇది మనకు అర్థం కావాలి. సంగతుల యొక్క ఈ నేపథ్యం కానీ ఈ హేతువును మనం గమనించాలి. అసలు ఏ కాన్సెప్ట్లో రాస్తున్నారు? చెప్పాల్సింది సూటిగా ఒక మాటలో చెబుతారు. ఉదాహరణకు సిగ్నల్స్ ఉన్నాయనుకోండి, రెడ్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళొచ్చా అని మీరు అడిగారు అనుకోండి ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి ఏం చెప్తాడు? వెళ్ళకూడదు అంటాడు ఒక్క మాటలో. మరి అంబులెన్స్ వెళ్ళిపోతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అదంతా మనం చెప్పము. మనకు తెలుసు అంటే అంబులెన్స్ వెళ్ళొచ్చు, ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ వెళ్ళిపోవచ్చు, సిగ్నల్స్లో వాళ్ళకి కేసు లేదు అనే విషయము మనకు తెలుసు. కానీ ఎవరన్నా అడిగినప్పుడు వెళ్ళకూడదు అంటాం. అప్పుడు ఎప్పుడు వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్ళొచ్చు అని ఒకవేళ మిమ్మల్ని మళ్ళీ అడిగినారనుకోండి, అప్పుడు మనం చెబుతాం. అలానే మనము ప్రతి మాటను అలా అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనము మాట్లాడుచున్న ఆ రాబోబు లోకమును ఆయన దూతలకు
లోపరచలేదు. వాళ్ళు పరలోకంలోనే ఉన్నారు కదా. ఒకవేళ దేవుని దూతలే దేవుని పిల్లలైతే, దేవదూతలే దేవుని పిల్లలైతే వారికి దేవుని ఆస్తి ఎవరికి రావాలి? మా తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి వస్తుందమ్మా? నాకు వస్తుంది. మీ తల్లిదండ్రుల ఆస్తి మీకు వస్తుంది. మన తండ్రి అయిన దేవుని ఆస్తి ఎవరికి రావాలా? ఆయన పిల్లలకి రావాలా. దేవదూతలే గనక దేవుని పిల్లలైతే మరి ఆస్తి అంతా సంపద అంతా వారికి రావాలి. కానీ చదవండి, ఏం రాశారు అక్కడ? మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము ఆయన దూతలకు లోపరచలేదు. అంటే దూతలకు ఇవ్వలేదు, అనగా కుమారులకు ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలి అనుకుంటున్నాడు. అనంతకాలము ఆయనతో జీవించాలి అనుకుంటున్నాడు. అందుకని మనం తప్పులు చేస్తే, పాపాలు చేస్తే, తప్పిపోతే, లోకములో మూర్ఖులుగా అంధకారంలో బ్రతుకుతూ ఉంటే మనల్ని తిరిగి తన కుమారుణ్ణి పంపి ఆయనను బలి చేసి ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి తండ్రి దగ్గరికి చేర్చుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితి తండ్రిది. ఒకవేళ ఇలాంటి ఇంత త్యాగం ఎందుకు చేయాలి మన ప్రభువు? అన్ని కష్టాలు ఎందుకు పడాలా? ఒకసారి ఆలోచించండి. అనగా ఆత్మలు అంటే వాటికి లింగభేదం ఉండదు. మన మాదిరిగా స్త్రీలు పురుషులు అనేవి అవయవాలు ఉండవు. అవి పెళ్ళిళ్ళు చేసుకోవు, పిల్లలు కనవు. మానవులు మాత్రమే పిల్లలు కంటారు. మానవులకు మాత్రమే లింగభేదం ఉంటుంది, స్త్రీ అని పురుషులని. ఇది మన ప్రభువు చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయము కొంచెం స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. లూకా సువార్త 20వ అధ్యాయము 27వ వచనం నుంచి కొన్ని వచనాలు చూడండి. పునరుత్థానం లేదని చెప్పడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనని ఇట్లా అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతన్ని పెళ్లి చేసుకొని, అంటే ఈ సందర్భం అంతా మీరు అనేక సార్లు చదివారు. అనగా ఒక 5 మంది సహోదరులు ఉంటారు. మొదటిగా మన ఇండల్లో మన ఆచారాల ప్రకారము పెద్దవాడికి అనగా పెద్ద కొడుకు వివాహం చేస్తారు. వివాహం చేసినప్పుడు మళ్ళా ఒకరు చిన్నవారికి, మళ్ళీ వారి తర్వాత ఇలా పెళ్ళిళ్ళు చేస్తాం. ఈ ఆచారం అనేది మన అందరి ఇండల్లో కూడా ఉంది. పెద్దవాళ్ళకు మొదట చేస్తాం. అలానే నాటి ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పినట్లుగా ఒక ఆచారం ఉంది. ఒకవేళ పెద్దవాడు అనగా ఇంటికి పెద్ద కుమారుడు గనక ఒకవేళ సంతానం లేకుండా మరణిస్తే ఆ స్త్రీని తర్వాత వారి తమ్ముడు పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? దేవుడు పాలస్తీనా ప్రాంతమును ఇశ్రాయేలు దేశమును వారికి శాశ్వతంగా భూమి మీద వాళ్ళకి ఇచ్చేశాడు. ఇది మీది 12 గోత్రాలకు ఇలా మార్కులేసి ఇచ్చేశాడు అన్నమాట. ఆ గోత్రంలో ఒకవేళ పిల్లలు మగపిల్లలు లేరనుకోండి, ఆ గోత్రము అక్కడితో నిలిచిపోతుంది. మనం కూడా చూడండి, మాకు ఏం కావాలి? కుమారుడు కావాలి, వంశోద్ధారకుడు కావాలి, మా వంశాన్ని నిలబెట్టాలి అని మనం తాపత్రయపడుతుంటామా? ఎందుకు? ఒకవేళ అక్కడితో ఇప్పుడు నాకు మగపిల్లలు లేరనుకోండి, నాతో ఆగిపోతుంది అన్నమాట. మా నాన్నకు నేను ఒక్కడే అయితే. అలా కాకుండా దాన్ని కొనసాగించాలి, ఎవరి భూమి వారికే ఉండాలి అని చెప్పి ఒక ఆజ్ఞ ఉంది కనుక ఆ రోజుల్లో అన్న చనిపోతే మరిది చేసుకోవాలి ఆమెను పెళ్ళి, అనగా మరిది ధర్మము జరిగించాలి. వివాహం చేసుకోవాలి, ఉంచుకోవడం కాదు. వివాహం వేరు, అనగా అందరి సమక్షంలో వివాహం చేసుకుంటారు. అలాంటి స్థితి ఒకటి ఉన్నప్పుడు అన్న చేసుకున్నాడు, పెద్ద కుమారుడు చనిపోయాడు, పిల్లలు కలగలేదు. రెండోవాడు చేసుకున్నాడు, చనిపోయాడు, పిల్లలు కలగలేదు. మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు ఇలా చనిపోయిన తర్వాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. మరి పునరుత్థానము ఉంది ప్రభువా, ఉంది అని చెప్తున్నారు కదా. మరి పునరుత్థానంలో మేము 5 మంది మాకు భారీగా ఉండింది కదా, మా 5 మందికి ఒక స్త్రీ. మరి పునరుత్థానంలో మేము
బ్రతుకుతామని చెప్పారు, మంచిదే. ఇప్పుడు ఎవరికి భారీగా ఉంటుంది? మాకు 5 మందికి భారీగా ఉండింది కదా, ఇప్పుడు ఎవరికి భారీగా ఉంటుంది అని ప్రభువును ప్రశ్నించినప్పుడు చదవండి. అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు. ఎక్కడ? ఈ లోకములో జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇస్తారు. ఓకే. పరమున మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులమని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు అనగా సరిపోతుంది. పెళ్లి చేసుకోరు, పరమునకు వెళ్ళిన వారు పెళ్లికి ఇయ్యబడరు. మరి దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలు చక్కని వారని ఎలా పెళ్లి చేసుకున్నారు? అది జరిగే పనేనా? జరగదు. అసలు అంగాలు ఉన్నాయా? లేవు. స్త్రీనా పురుషుడా అనేది ఏమీ తెలియదు. పరలోకంలో పిల్లలు కనరు. ఏమి కనాలన్నా పిల్లలను ఈ లోకంలోనే కనాలి. అది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. అదే సందర్భము మత్తయి సువార్త 22వ అధ్యాయము 29లో కూడా ఉంటా చూడండి. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు అంటున్నాడు. ఎందుకని అలా అడిగారు వాళ్ళు అజ్ఞానంగా? అనగా లేఖనాలలో ఉండే భావం కానీ లేఖనాలలో ఉండే సారం కానీ వారికి అర్థం కాలేదు గనక వాళ్ళు అడిగారు. ఈరోజు మనకు అర్థం కాలేదా? అర్థం అవ్వాలి. అర్థం ఎందుకు కాదు? నువ్వు చదవలేదు కనుక నీకు అర్థం కాలేదు. నువ్వు చదివితే చక్కగా అర్థమవుతుంది. అందుకనే స్పష్టమైన తెలుగు భాషలో మనం మాట్లాడగలిగినటువంటి భాషలో రాయించాడు. ఇంకా చెప్పాలంటే అనేక మంది బోధకులు చెబుతున్నారు. వారి మాటలు వింటూ దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అని చెప్తున్నాడు. మరి దేవుని కుమారులు ఎవరు ఇంతకీ అని కనుక మనం ఆలోచిస్తే లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం చూడండి. కెయినాను ఎనోషుకు, ఎనోషు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఎవరికి కుమారుడు? ఆదాము దేవునికి కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడు అని అనొచ్చా ఆదాము గారిని? అనొచ్చు. దీనిని ఒకటే మనం చూడాలనా, లేదంటే ఇంకోటి కూడా దీన్ని సపోర్ట్ చేసే వచనం చూడాలనా? ఒకదానితో మనం బేస్ కాకూడదు. అనగా బైబిల్లో అక్కడ ఆయా సందర్భాలలో దేవుడు వ్రాయించి పెట్టాడు కనుక దానిని చక్కగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ప్రేమైనటువంటి దేవుని వర్లారా, ఎలా కన్నాడు ఈ కుమారుడిని? ఇంతకు కుమారులేమో మనము భార్యాభర్తలుగా దాంపత్యాన్ని కలిగినప్పుడు పిల్లలు జన్మిస్తారు. ఇది మనకందరికీ విదితమే. మరి ఆదాము గారు దేవునికి కుమారుడైనప్పుడు ఆదాము గారిని దేవుడు ఎలా కన్నాడు అనగా ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఎలా చేశాడు? ఎలా కన్నాడు ఆదామును? దేవుని కుమారుణ్ణి నేలమంటితో నరుణ్ణి ఏం చేశాడు? నిర్మించాడు. అనగా బొమ్మను చేశాడు. మళ్ళా వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అనగా ఒక మట్టి బొమ్మను చేసి ప్రాణం పోసి లేపాడు. ఆ నరుడే ఆదాము గారు. ఆయనే దేవునికి కుమారుడు. ఎందుకు దేవునికి కుమారుడు? జీవాత్మను పంపించి జీవింపజేశాడు, బ్రతుకునిచ్చాడు, కన్నాడు. అందుకు దేవునికి కుమారుడయ్యాడు. ఇక 21వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు గాఢ నిద్ర కలుగజేశాడు. ఎవరికి?
ఆదాము గారికి గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి, మనకు ప్రక్కటెముకలు ఉంటాయి కదా, ఇలా ఆ ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. ఎందుకు తీశాడు ఇంతకీ దేవుడు అంటే ఆ కిందకి చెప్తున్నాడు 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను ఏం చేశాడు? స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాడు. స్త్రీ ఎలా ఏర్పడిందమ్మా? ప్రక్కటెముకతో స్త్రీనిగా ఎవరు చేశాడు? దేవుడు చేశాడు. ఎవరి నుంచి వచ్చింది ప్రక్కటెముక? ఆదాము నుంచి వచ్చింది. 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా అన్నాడు. ఆదాము దగ్గరికి అవ్వమ్మ గారిని తీసుకొని వస్తే ఆయన అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. నారి అంటే ఎవరు? స్త్రీ. ఎవరిలో నుంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? ప్రక్కటెముకలో నుంచి దేవుడు చేశాడు. ఆదాములో నుంచి అవ్వమ్మ గారు వస్తే ఆదాము గారికి ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? మనలో నుంచి మన బిడ్డలు వచ్చారు. ఏమంటాం మనం? కుమార్తె అంటాం. మరి ఆదాము గారిలో నుంచి వచ్చినప్పుడు ఆదాముకి ఏమవుతుంది? కుమార్తె. అనగా ఆదాములో నుంచి వచ్చింది, ఆమె కుమార్తె అనబడుతుంది. నారి అంటే ఒక స్త్రీ. వారు అలా దేవుడు చేశాడు, వాళ్ళను ఇలా సృజించాడు. కాబట్టి ఆదాములో నుంచి వచ్చిన ఆమె ఎవరు? నారి, ఒక స్త్రీ. ఆమె ఎవరు? నరుడు నుంచి వచ్చాడన్నమాట. ఆమె నారి అనబడింది. ఆదాము ఎవరు? నరుడు. ఆమెలో నుంచి ఆయనలో నుంచి ఆమె వచ్చింది కాబట్టి నారి అయింది. ఇలా దేవుడు వారిని కలుగజేసిన విధం అనేది మనకు అర్థమవుతుంది. ఇకపోతే అపోస్తుల కార్యాలకు రండి ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి చూడండమ్మా. మరియు యావత్తు భూమి మీద కాపురముండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు. యావత్తు భూమి. భూమి ఎంత ఉండాలి అనగా ఈ విశాల ప్రపంచంలో 3 వంతుల నీరు, 1 వంతు భూభాగము, దానిలో ఎన్నో నేలలు, కొండలు, గుట్టలు, లోయలు ఇవన్నీ కూడా ఉంటాయి 1 వంతులో. ఆ వంతులో అందరి ఎక్కడున్నా, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఇండియాలో ఉన్న, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి నుంచి వచ్చారు? ఏం చెప్పాడు ఒకసారి చూడండి. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృజించాడు. ఎవరి ద్వారా వచ్చారు మనిషి అన్నవారు? ఆదాము గారు, అవ్వమ్మ గారు కన్నారన్నమాట. వారి ద్వారా వచ్చిన వాళ్ళే పొట్టి వాళ్ళైనా, పొడుగు వాళ్ళైనా, నల్ల వాళ్ళైనా, తెల్ల వాళ్ళైనా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా అందరూ కూడా ఆదాము పిల్లలే. ఎక్కడి వరకు వచ్చారు? నోవహు వరకు వచ్చారు. నోవహు వరకు వచ్చినప్పుడు దేవుని మాట విననందున నోవహు, అతని భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది ఓడలో రక్షింపబడతారు కదా. అప్పుడు మిగిలిన ప్రపంచ జనాభా మొత్తము నీటిలో మరణిస్తుంది. అలా ఆ 8 మందిలో వారి ద్వారా మనము వచ్చాము. మీరైనా నేనైనా మనం అందరము కూడా ఒకరి గర్భాల గుండా ఒకరు దాటుకుంటూ విస్తరిస్తూ వచ్చాము. ఇంతవరకు నేను చెప్పింది అర్థమైంది కదా? ఓకే, మంచిది. అయితే ప్రేమైనటువంటి దేవుని వల్లరా, ఆదాము దేవుని కుమారుడు. ఆదాములో నుంచి వచ్చిన హవ్వమ్మ వచ్చింది. ఆమె ఎవరు? నరుని కుమార్తె. అనగా పురుషులందరూ దేవుని కుమారులు. మరి దేవుని కుమారులు, ఈ దేవుని కుమార్తెలు ఎవరు? నరుల కుమార్తెలు స్త్రీలు. పురుషులు దేవుని కుమారులైతే
ఆదాముకు అవ్వమ్మ పుట్టింది కదా, అప్పుడు నరుని కుమార్తె అయింది కదా, అప్పుడు నరుల కుమార్తెలు అని చెప్పారు. చూడండి, దాన్ని సపోర్ట్ చేసే మరొక వచనాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడు. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు, అనగా భర్త. 7వ వచనం కూడా చూడండి. పురుషుడైతే దేవుని పోలికయు దేవుని మహిమనై ఉన్నారు. ఎందుకు ఇలా అనగా, ఆదాము గారు దేవునికి పుట్టారు, మరి అవ్వమ్మ గారు నరునికి పుట్టింది. దేవుని కుమారులు పురుషులైతే, ఇక్కడ 7వ వచనం మరొకసారి చదవండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు నయ్యున్నాడు. మరి స్త్రీలు, వీరి గర్భాల గుండా, నరుల గర్భాల గుండా వచ్చిన వాళ్ళందరూ కూడా మనల్ని ఏమంటారు? నరులు అంటారు. నరుల కుమార్తెలు అని చెప్పబడ్డాయన్నమాట. దేవుని పిల్లలు, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు అలా చెప్పబడ్డాది. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి చూడండి. అధికారం చేయుటకైనను ఆమెకు సెలవేను. మొదట ఆదామును, తరువాత అవ్వయును నిర్మింపబడిరి కారా? మొదట ఎవరు నిర్మించబడ్డారు? ఆదాము గారు. తర్వాత ఎవరు నిర్మించబడ్డారు? ఆదాము ద్వారా అవ్వమ్మ గారు. ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిపోయింది. కాబట్టి స్త్రీలు ఎలా ఉంటారంటే బలహీనులుగా ఉంటారు, మోసపోయేవారుగా ఉంటారు. చూడండి, మన బిడ్డలు చాలామంది ఎవరి వలలోనో ఒకరి వలలో పడిపోయామని ఎన్నో బాధలు తల్లిదండ్రులకు తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు. ఎవరు మోసపోతుంటారు? ఆడపిల్లలే ఎక్కువ శాతం మోసపోయేవారుగా ఉంటున్నారు. నమ్మేస్తారు త్వరగా, అలా మోసపోతూ ఉంటారు. ఇక్కడ కూడా అవ్వమ్మ గారే మోసపోయారు, కానీ ఆదాము గారు బలంగా ఉన్నారు. దయ్యం వెళ్ళింది, అపవాది వెళ్ళి ఆదాముతో మాట్లాడినప్పటికీ పండు తినలేదు. మరి ఎవరి ద్వారా తినిపించింది? అవ్వమ్మ గారికి ఒక మాట చెప్పినప్పుడు, పురుషులు లేనప్పుడు ఆమె మాట వినేసి సాతాను మాట అవ్వమ్మ గారు పండు తిని అపరాధంలో పడిపోతుంది. ఇలా స్త్రీలు చాలామంది మోసపరచబడతా ఉంటారు. సామాన్లు ఎత్తుకొని వచ్చేవాళ్ళు కానీ, వస్తువులు అమ్ముకునే వాళ్ళు కానీ, ఎక్కువగా వ్యాపారాలు ఎవరి దగ్గర చేస్తున్నారు అనుకుంటున్నారు? చీరలు కానీ మిగతాటివి అనగా ఆడవాళ్ళ దగ్గరికి, లేడీస్ దగ్గరికి వస్తారు. అది 3,000 రూపాయలు ఒక వస్తువు అనుకోండి. దాని ఖరీదును ఎంత చెప్తారు? మీ దగ్గరకు వచ్చి 10,000 చెప్తారు. 10,000 చెప్పి దాన్ని సగం రేటుకే మీకు ఇస్తున్నాము, కాబట్టి మీరు తీసుకోండి, కొనుక్కోండి అని వారి మాటలు చెప్తారు. మీరు సరిగ్గా దాన్ని ఆలోచించక, పట్టించుకొనక, అది 3,000 రూపాయల వస్తువును మీరేం చేస్తున్నారు? 6,000 పెడుతున్నారు. అనగా 4,000 తగ్గించారు అని మీరు అనుకొని 3,000 రూపాయలకు సగానికి పైగా పెడతారు. ఏమంటే నేను ఇలా తీసుకున్నాను, చాలా తక్కువ ధరకే నేను కొనేశాను అని భర్తకు చెప్పాడు అనుకోండి. భర్త తెలివైన వాడు కదా, 4 వైపులా ఆలోచించి దాన్ని చూసి, పిచ్చి మొక్కమా ఇది 2,500కైనా కూడా అమ్మేస్తారు, అక్కడెక్కడ మీకు సేల్ కాలేకపోతే ఇలా తీసుకొని వచ్చి పెట్టేశాడు అని అర్థం చేసుకుంటాడు. అంటే నల్లగర్లో తిరుగుతూ ఉంటాడు. మోసం ఎలా జరుగుతుంది, ఎలా వస్తుంది, ఎలా చేస్తారో మంచి అవగాహన అనేది ఉంటుంది. అలా మోసపోయే స్త్రీలుగా మీరు కూడా ఉండకండి ప్రియమైనటువంటి దేవుని వర్లరా. కాబట్టి ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనం. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్ళు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అనగా స్త్రీలు ఎలా వచ్చారు? ఆదాము గారికి స్త్రీ ఎలా వచ్చింది? ఆయన శరీరంలో నుంచి వచ్చింది.
మరి పిల్లలు ఎలా వచ్చారు? వారిద్దరూ కలుసుకొనడం ద్వారా, వారు దాంపత్యము జరిగించడం ద్వారా బిడ్డలను కంటూ వచ్చారు. ఆ బిడ్డలు ఒక్కొక్కరు పెద్దవారు అయ్యేటప్పటికీ ఆ పిల్లలే ఆనాటి ఆ తొలి దినాలలో వారి బిడ్డలే వారికి పెళ్ళిళ్ళు చేస్తూ వచ్చారన్నమాట. అలా భూమి విస్తరించి నిండించారన్నమాట. ఎప్పటి వరకు? కొద్ది దినాల పాటు. కయ్యనుకు భార్య ఎలా వచ్చింది అనే పాఠాన్ని మనం చూసాం. కాబట్టి అలానే కుమారులను కన్నారు, వాళ్ళు కుమార్తెలను కన్నారు. అలా యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఒకరి నుంచి ప్రతి జాతి మనుషులు ఇలానే వచ్చారు. తల్లిదండ్రుల గర్భాలు గుండా దాటుకుంటూ వచ్చారు. అనగా పిల్లలనే ఎవరు కంటున్నారు? స్త్రీలు కంటున్నారు. అవునా? ఎవరు కంటున్నారమ్మా? స్త్రీలు. స్త్రీలా? కానీ పురుషులు కంటారు పిల్లలను, స్త్రీలు కాదు. స్త్రీలు వారి గర్భం అనేది ఒక ఫ్యాక్టరీ అన్నమాట. ముక్కు, నోరు, చెవి ఇవన్నీ తయారు చేసి డెలివరీ చేస్తారన్నమాట. వస్తువులు చేస్తూ ఉంటారు కదా, ఒక కంపెనీలో బిందెలు చేస్తూ ఉంటారు, బకెట్లు చేస్తూ ఉంటారు, ఇక ఎన్నో వస్తువులు చేస్తూ ఉంటారు. ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, దాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఎక్కడ చేస్తారు అనుకుంటున్నారు? ఒక కంపెనీలో తయారు చేసి దాన్ని చక్కగా ముస్తాబు చేసి మంచిగా ప్యాక్ చేసి బయటికి పంపిస్తారు. వాటిని మనం కొనుక్కుంటాం. అలానే దేవుడు ఏం చేస్తున్నాడు? స్త్రీ గర్భాన్ని ఒక ఫ్యాక్టరీగా నిర్మించి అందులో నుంచి బిడ్డను చక్కగా తయారు చేసి డెలివరీ చేసి బయటికి తీసుకొని వస్తున్నాడు. చూడండి, నా మాట మీకు అబద్ధమైతే మత్తయి సువార్త కానీ, మత్తయి సువార్త చూడండి, 1వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కన్నారు. ఎవరు కంటున్నారు ఇప్పుడు? అనగా అబ్రహాము కన్నాడు, ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు వారి పిల్లలను కంటున్నారు. ఉదాహరణకు నేనున్నాను, నాకు 2 పిల్లలు, ఒక కుమార్తె ఒక కుమారుడు. అనగా దేవుడు జతపరిచిన ఒక భార్య భర్తలు వారు దాంపత్యం జరిగించినప్పుడు దేవుడు బిడ్డలను వారి గర్భము గుండా నాలో నుంచి మా భార్యలోనికి, ఆమె నుంచి ఈ భూమి మీదకి మనుషులు వస్తున్నారు. అలా ఒకరి ద్వారా ఒకరు బిడ్డలు వస్తున్నారు. ఎవరు కంటున్నారు? పురుషుడు కంటున్నాడు. ఒకవేళ పురుషుడు లేకపోతే స్త్రీ కనగలదా? లేదు. చూడండి, అక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ముస్తాబోయి బయటికి చక్కటి పండంటి బిడ్డ వచ్చేసాడు. అవునా? అలా పురుషులు కంటున్నారన్నమాట. పురుషులు ఎవరు? దేవుని కుమారులు. మరి పురుషులు కానీ స్త్రీల ద్వారా బయటకు వచ్చిన పిల్లలు ఎవరు? నరులు. వారు నరుల కుమార్తెలు అనేది మనకు అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం ఒక మాట చూడండి. టైం కోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. కాబట్టి ఇలాంటి అన్నీ పక్కన పెట్టి దేవుడు ఏం చెప్పాడో దానిని పట్టుకొని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నోవహు దినాలు ఎలా ఉన్నాయి? అందరూ బాగా తాగుతున్నారు, బాగా తింటున్నారు, బాగా సుఖిస్తున్నారు, సేద్యం చేస్తున్నారు, పండించుకుంటున్నారు, బాగా తిని తాగుతూ ఆ జలప్రలయం వచ్చి కొట్టుకొని పోయినంత వరకు ఆ ప్రమాదాన్ని గుర్తించలేకపోయినారు. ఎప్పుడు గుర్తించలేరు? కడుపు నిండా తిండి ఉందనుకోండి, మనం దేని గురించి విచారం చేయం. మంచి పాశ్చాత్య దేశాలు అంటాం కదా, పశ్చిమ దేశాలు, అవి ఒక ఆస్ట్రేలియా అనండి, ఒక అమెరికా అనండి, ఒక మిగతా దేశాలు ఏమన్నా కానివ్వండి, ఆ దేశాల ప్రజలు ఎందుకు చెడిపోతున్నారు? వారికి మంచిగా ఫుడ్ ఉంది, మంచిగా బెడ్ ఉంది, కాబట్టి ఇంకా దేని గురించి ఆలోచిస్తారు? అందుకని మనుషులు ఎక్కువ చెడిపోతున్నారు. అదే పరిస్థితి
నాడు నోవహు దినముల్లో ఉండేది. బాగా తిని తాగి సుఖిస్తున్నారు. అప్పుడు రాకడ వస్తుంది. నోవహు 120 సంవత్సరాలు ప్రచారం చేసినా ఒక్కడంటే ఒకడు రాలే. కనీసం జంతువులు, నోరు లేని జంతువులు ఓడలోనికి వచ్చేసాయి, కానీ మనుషులు రాలేదు. ప్రమాదాన్ని ముందుగా గ్రహించలేకపోయినారు. చెప్పిన మాటలు ఎవరు వినట్లేదు. ఈరోజు కూడా సువార్త ఇంత విరివిగా ప్రకటించబడుతుంది. ఎంతమంది వచ్చారు చెప్పండి మీరు? కొంతమందే వచ్చారు. మరి ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈ చంద్రగిరి ప్రాంతంలో? చాలామంది ఉన్నారు. ఎందుకు రాలేదు? వీరు ఒక పిచ్చివారు అని అనుకుంటున్నారు, వీరు తెలివి లేనివారు అనుకుంటున్నారు, వీరు చెప్పేది మేము వినాలనా అని అనుకుంటున్నారు. అంటే ఎవరు తెలివైన వాళ్ళం? ప్రమాదాన్ని ఎవరు గ్రహిస్తున్నారు? ముందుగా గ్రహించి అంచనా వేసి అర్థం చేసుకొని దేవుని చేతిలో పడిపోకుండా దేవుని ప్రేమకు పాత్రులు అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు తెలివైన వాళ్ళు చెప్పండి? నోవహు కుటుంబం తెలివైందా? ఆనాడు నీటి ప్రవాహంలో కొట్టుకోబోయిన జనము తెలివైందా? నోవహు తన కుటుంబము తెలివైన వారు గనుకనే దేవుని మాటను విని అంత కష్టపడి ఓడను కట్టారు. ఈరోజు రక్షణ అనే ఈ సంగమలోనికి దేవుడు ఎలా చేర్చాడు? మనల్ని చేర్చాడు. ప్రభు వచ్చాడనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? తండ్రి చెంతకు వెళ్ళిపోతాం. సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడే ఆ రక్షణలోకి మనలందరినీ తండ్రి ప్రేమించి తీసుకొని వచ్చాడు. ఈ రక్షణను మనం అందరము కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. మంద ఒక్కటియు గొర్రెల కాపడి ఒక్కటు. దీనిని అపార్థం చేసుకున్నారు ప్రియులారా. దానిని మనము ఇంతవరకు ఆలోచించాం. దాని గురించి ప్రభు చెప్తున్నాడు. దాని మంద అంటే ఏంటి, దొడ్డంటే ఏంటి, గొర్రెలు అంటే ఏంటో మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. మత్తయి సువార్త ముగించుకుందాం. 2 వచనాలు ఉన్నాయి, చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ఆ 12 మందిని పంపిస్తూ వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొద్దు, ఏ సమరయులు ఏ పట్టణంలోకి వెళ్ళొద్దు, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల ఎద్దుకే వెళ్ళండి అని చెప్తున్నాడు. అంటే వారిని పంపిస్తూ ఎక్కడికి పంపించాడు? యేసుక్రీస్తుల వారు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మాత్రమే దేవుడు ఏర్పరచుకున్న వారిని మొదట పంపించాడు. తర్వాత అన్యజనులమైన మనకు తరువాత పంపించాడు. వారైనా మనమైనా ధర్మశాస్త్రం కలిగిన వారు ధర్మశాస్త్రమును బట్టి వాళ్ళు చెరలో ఉన్నారు. మనము కూడా ధర్మశాస్త్రం లేకనే చెరలో ఉన్నాం. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, వారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాడు. వారి దగ్గరికి వెళ్ళి మొదటగా రక్షణ వారికి వచ్చింది. వారే మారుమనసు పొందారు. ముందు వారే సంఘంలోనికి చేర్చబడ్డారు. మరి అన్ని జనులైన మనకు ఎప్పుడు రక్షణ వచ్చింది అనగా, దొడ్డి ఒక్కటి చేస్తాను, కాపరు ఒక్కడే ఉంటాడు, ఈ నా మందవు కానీ వేరే గొర్రెలు ఉన్నాయి అంటే, గొర్రెలు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. మిగతా గొర్రెలు ఎవరు? అన్య జనాంగం మనం. మన దగ్గరికి కూడా రక్షణను పంపించాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భము నుండి పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత మనల్ని పిలిచి దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయన్ను నా యందు బయలుపరిచాడు. అనగా ఎలా? పౌలు గారు పుట్టకముందే దేవుడు ఏర్పరచుకొని అన్ని జనాంగం అనగా మనలందరికీ రక్షణ సువార్తను చెప్పి మనల్ని రక్షించాలని అనాది సంకల్పం ప్రియులారా. అలా ఆయన బోధించుట చేత మనం అందరము కూడా మార్పు చెంది సంఘంలోనికి చేర్చబడ్డాము. ఇలా చేర్చబడి మనము రక్షింపబడుతున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 11 నుంచి చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఎలా చేశాడు? ఇశ్రాయేలీయులను అన్య జనాంగాలను ఇద్దరిని కలిపేశాడు. కాపరి ఎవరు? వారికైనా మనకైనా యేసుక్రీస్తుల వారు. అనగా ఇశ్రాయేలీయుడైన అన్య జనాంగమైన ఎవరైనా ఏమవుతాం? ఇప్పుడు క్రైస్తవులము అవుతాం. వాళ్ళు యూదులు, మనమేమో అన్య జనాంగం, ఇలా పిలువబడం. మనం అందరము కూడా క్రైస్తవులు అంటారు. యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఏమని పిలుస్తారు? క్రైస్తవులు అని పిలుస్తారు. ఇలా ఆ మందను ఒక్కటిగా చేశాడు, దుడ్డి ఒక్కటిగా చేశాడు. కాపరి మన ప్రభువు యేసుక్రీస్తుల వారయ్యారు. అనగా ఆరిన నేల మీద ప్రతి ఒక్కరికి, ఆయన నమ్మిన వారికి క్రైస్తవులు అని పేరు అనేది పెట్టి, యూదులైనా గ్రీసు దేశస్థులైనా ఇండియా వాళ్ళైనా ఎవరైనా కూడా క్రైస్తవులుగానే పిలువబడతారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేశారా అంటే, దేవుని కుమారులు ఎవరు? పురుషులు. నరుల కుమార్తెలు ఎవరు? స్త్రీలు. వీరు వివాహం చేసుకున్నారు. పైన మరొక సృష్టి, ఇంకొక సృష్టి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అనగా దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారా అంటే, మనము ఆదాము గారు అనేక మంది పిల్లలను కన్నాడు, వారికి పెళ్ళిళ్ళు చేసుకుంటూ వచ్చాడు. ఒక్కన నుంచి ప్రపంచమంతా కూడా నిండించాడు. ఏ జాతి వాళ్ళైనా, నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా ఎవరైనా సరే అందరూ ఒక్కన నుండి మనం అందరము వచ్చిన వారిని. మరొక సృష్టి లేదు. పరలోకమందు ప్రభు వచ్చినప్పుడు పరలోకానికి ఎక్కిపోయిన వారు ఎవరు లేరు, అక్కడ పెళ్ళిళ్ళు జరగవు అని కూడా చెప్పాడు. దేవదూతలు దేవుని కుమారులుగా ఉంటారు అంతే. అనగా ఆత్మలకు లింగభేదం అనేది ఉండదు. పరలోకంలో పెళ్ళిళ్ళు జరగవు, పెళ్ళిళ్ళు చేసుకోరు, పిల్లలు కనరు. ఇక్కడ మాత్రమే, భూమి మీద మాత్రమే పిల్లలను కంటారు. మరొక సృష్టి ఇట్లాంటిది ఏం లేదు. కనుక దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడినారా అన్న అంశాన్ని ఇంతవరకు మీరు విన్నారు కనుక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు కరుణించి కాపాడి కృప చూపించి మీ యొక్క మాటలు మీ బిడ్డలకు తండ్రి అనుగ్రహించారు. విన్న వాక్యాలు విడిచిపెట్టేయకుండా ఆలోచించి అర్థం చేసుకొని మేమందరము మీ బిడ్డలమని గ్రహించి కొనేటట్లు ఎవరు చెప్పి